బ్రహ్మార్పణం తల్లి. వెళ్ళటానికి వేరే ప్రదేశము లేదు, ఏ కా ఏ ఏ ఆకారము తప్ప వేరేమీ లేదు, ఏ ఏ కాకారము తప్ప ఏకాకారం తప్ప వేరే లేదు. తమరు కానీ నేను కానీ వెళ్ళటానికి వేరే ప్రదేశము లేదు. అక్కడ ఎక్కడికి వెళ్ళటానికి ఏకాకారం అంటే ఏకాత్మ అయిన ఆత్మస్వరూపం తక్క వేరే లేదు. అక్కడ వేరే గమ్యం లేదు. తమరు కానీ నేను కానీ వెళ్ళేందుకు అక్కడ ఏమీ లేదు అని తెలియజేస్తున్నారమ్మ. అక్కడ ఏమీ లేదు, ఉన్నదల్లా ఒకే ఒక కారణమే, ఒకే ఒక కారణం, వేరే ఏమీ లేదు. తమరు చెప్పవలసిందే లేదు, నేను వినవలసిందే లేదు. ఉన్నదల్లా ఒకే ఒక్క సత్యవస్తువు, ఆ సత్యవస్తువు తప్ప తమరు చెప్పవలసింది లేదు, నేను వినవలసింది లేదు. ఉన్నదే ఆ ఏకాత్మ స్వరూపమే అని ఎంత చక్కగా తెలియజేశారమ్మ. స్వరూపమే. తమరు సద్గురువులు కారు, నేను పచ్చిష్యుడను కాను, అంతా బ్రహ్మమే, బ్రహ్మమయమే నేను. తమరు సద్గురువులు కాదు, నేను ప్రత్యుష్యుడను. ప్రత్యుష్యుడను అంటే మరి ఆ భావం ఏంటో నాకు అర్థం కాలేదు. కాను, అంతా బ్రహ్మమే, బ్రహ్మమయము నేను. అంతా బ్రహ్మమే, ఉన్నది సర్వం బ్రహ్మమే. బ్రహ్మం తప్ప అక్కడ రెండోది లేదు. ఉంది అంటే అక్కడ మనదవుతుంది, మాయ అయింది అనమాట. అక్కడ అమ్మకే అమ్మ స్థితిని చక్క ఎంత వర్ణించారో చూడండి. ఇక్కడ బ్రహ్మం తప్ప వేరే లేదు, ఆ బ్రహ్మమే నేను అని తెలియజేస్తున్నారు అక్కడ అమ్మ. అంతా సన్మాత్రమే, అందువలన నేను లేను, తమరు లేరు, ద్వయము లేదు, బంధము లేదు, అన్యము లేదు, ఉచ్యము లేదు, హీనము లేదు, నేను లేను, ఇది లేదు, ఏమీ లేదు. ఉన్నది ఆ పరమాత్మ స్వరూపం ఒక్కటే, ఒకటి తప్ప తమరు లేరు, నేను లేను. అంతా ద్వంద్వానికి అక్కడ ప్లేసే లేదు. ఉన్నది ఏకాత్మ స్వరూపం. ఆ స్వరూపంలో మీరు లేరు, నేను లేను. మీరు నేను అంటే అక్కడ మళ్ళీ ద్వంద్వానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎవరూ లేరు. జీవాత్మ లేదు, పరమాత్మ లేదు, కేవలం ఈశ్వరుడు లేడు, సూర్యచంద్రులు లేరు, అన్ని లక్షణములు లేవు. అంటే అక్కడ నిరాకార తత్వాన్ని అమ్మ ఎంత చక్కగా వర్ణిస్తున్నారో. అక్కడ రూపం కానీ మనకు చూసేదానికి ఏదీ లేదు, అనుభవానికి మాత్రమే అందిది. ఆ అనుభవమే తప్ప అక్కడ వేరే చెప్పుకోవడానికి, చూడడానికి, వర్ణించడానికి అక్కడ ఏదీ లేదు, ఏదీ లేని స్థితి. అక్కడ దాకా వచ్చావంటే నేనే లేను అని తెలియజేస్తున్నారమ్మ. అక్కడ ఏమీ లేదు, సందేహము లేదు. పరమాత్మ కేవలం, పరమాత్మ కేవలం, జీవాత్మ లేదు, ఈశ్వరుడు లేడు, సూర్యచంద్రులు లేరు, అన్ని లక్షణాలు లేవు, ఏ లక్షణాలు లేవు. అక్కడ జీవాత్మ లేదు, నేను పరమాత్మని అని చెప్పారు. అక్కడ చెప్పి మళ్ళీ అక్కడ జీవాత్మ లేదు, సూర్యచంద్రుడు లేడు, ఈ జీవ లక్షణాలకి ఇవన్నీ ఉన్నాయి. అందుకు కనుక అక్కడ సూర్యచంద్రులు లేదు, అన్ని లక్షణములు లేవు. అంటే అన్నీ ఏదీ లేనిదే, అంతా లేనిదే అని తెలియజేస్తారు అమ్మ. అక్కడ ఏదీ లేదు, ఉన్నదనుకుంటే అది మన భ్రమ అయ్యింది అని తెలియజేస్తారు అమ్మ. అక్కడ తమ అనుగ్రహము వలన ఉప్పొంగను, ఎవరి అనుగ్రహంతో కూడా తమ అనుగ్రహం వలన ఉప్పొంగను, అలా అని కృంగిపోను, విముక్తుడను కాను. అంతా మిథ్య, సర్వము బ్రహ్మమే. ఎవరు పొగిడినా, ఎవరు తెగిడినా, ఎవరు ఏదనుకున్నా కూడా ఎప్పుడు ఎక్కడ పొంగను, కృంగను. అంతా మిథ్య, ఉన్నదంతా మిథ్య అని తెలియజేస్తున్నారు అమ్మ. సర్వము బ్రహ్మమే, నేను బ్రహ్మము, ఇది బ్రహ్మము, ఆత్మ బ్రహ్మము, నేను అదే, అంతా బ్రహ్మమే, సందేహము లేదు, నీ అనుగ్రహము వలన మహేశ్వరా. చూసారా అక్కడ నేను బ్రహ్మమే, అంతా బ్రహ్మమే, సందేహం లేదు, ఎక్కడ ఉన్నా ఏదున్నా నీ అనుగ్రహం వల్ల ఓ మహేశ్వర, అంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప అక్కడ రెండవది లేదు అని చెప్తున్నారు. సర్వము బ్రహ్మమే అని తెలియజేస్తున్నారు. నేను బ్రహ్మము, ఇది బ్రహ్మము, ఆత్మ బ్రహ్మము, నేనే అది, అంతా బ్రహ్మమే, సందేహము లేదు, నీ అనుగ్రహం వలన మహేశ్వర అని తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నది మీరు నేను అంతా ఏక వస్తువు ఒక్కటిగానే ఉంది, అక్కడ రెండవది లేదు, సందేహం వద్దు అని తెలియజేస్తున్నారు అమ్మ. అక్కడ
శిష్యుని ఉనికి గురువు వల్లనే, గురువు లేనివాడు శిష్యుడు కాలజాలడు. శిష్యుని ఉనికి గురువు వల్లనే శిష్యునికి ఉనికి వస్తుంది. గురువు లేనివాడు ఎప్పటికీ శిష్యుడు కాలేడు. గురు శిష్యుల బంధం మళ్ళీ అక్కడ వివరిస్తున్నారు. లేనివాడు శిష్యుడు కాజాలడు. శిష్యుడు అంటే గురువు కల్పింపబడతాడు. శిష్యుడు అని మళ్ళీ వేరేగా చూశాడు అంటే అక్కడ వేరు చేశారు అంటే అక్కడ కల్పింపబడతాడు శిష్యుడు అని చెప్తున్నారు. శిష్యుడు లేకపోతే గురువు లేడు. శిష్యుడు ఉంటేనే అక్కడ గురువు ఉన్నాడు. గురువు శిష్యుల బంధం, గురువు శిష్యుడు ఉన్నాడు అంటే మళ్ళీ అక్కడ కల్పన అంటే మనం ఇంకా మాయతోటి ఉన్నాం కాబట్టి ఆ పరమాత్మ స్థితిని చేరలేదు కాబట్టి శిష్యుడి యొక్క అదే శిష్యుడిది కల్పితం అని చెప్తున్నారు అక్కడ. ఆ కల్పితం నుంచి ఆ గురువు స్థాయికి లాక్కు తీసుకురావాలి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. గురువు లేడు. నేను చిన్మాత్రము, నేను ఆత్మను, నేను ఏకాకారమును, వేరేమీ లేదు, నాకేమీ గోచరము కాదు. గురువు అన్యుడుగా కానరాడు. చూసారు అక్కడ, నేను సినిమాకారుడను అంటే రూపం లేనివాడను, నాకేది గోచరము కాదు, నేను అనంతుడను, నేను ఏకాగ్రత కలవాడను. అన్యుడుగా కానరాదు. నేను అన్యులకి ఎవరికి కూడా నా స్వరూపం ఎవరికి కానరాదు. నేను ఆత్మస్థితిని అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. నా మనసుకు అన్యమేమీ కానరాదు, లవలేశమైన అన్యమేమీ కానరాదు. సర్వభావము వల్ల నాకేమీ కానరాదు. సర్వభావము వల్ల సర్వాన్ని ఒక్కలా చూస్తాను కాబట్టి నాకేమీ కానరాదు అని తెలియజేస్తున్నారు అమ్మక. నా మనసుకి ఏదీ కానరాదు, అందుకు నా స్వభావం వల్ల నాకేమీ కానరాదు. నేను దీన్ని జగత్తును కానీ మాయను కానీ ఈ ప్రపంచాన్ని కానీ నేను చూడజాలను, నాకేది కానజాలదు, కనపడరాదు అని చెప్తున్నారమ్మ అక్కడ. సర్వము బ్రహ్మము నేను, దైవము లేడు, సదా నాకు గోచరమయ్యేది ఇదే, వేరే ఏమీ కానరాడు సద్గురు. సదా సర్వము బ్రహ్మమే వేరు, బ్రహ్మము తప్ప వేరు దైవము లేడు. ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మం తప్ప వేరే దైవం కూడా అక్కడ లేడు. నాకు గోచరమయ్యేది ఇదే, ఉన్న ఆ ఏకైక స్థితి అదొక్కటే అని చెప్తున్నారమ్మ అక్కడ. వేరే ఏమీ కానరాదు, అదే సద్గురు స్థితి. నేను అక్కడ దేన్ని అక్కడ ఏదీ లేదు, మిగిలి లేదు కాబట్టి నాకు ఏదీ గోచరం కాదు. ఆత్మస్థితిలో అది ఒక్కటే అందుతుంది కాబట్టి, అనుభవం మాత్రమే ఉంది కాబట్టి ఆ సహజ స్థితిని అమ్మ అలా వర్ణింటున్నారన్నమాట. నాకేమీ కానరాదు. సర్వము బ్రహ్మము వేరు దైవము లేడు, సదా నాకు గోచరమయ్యేది ఇదే, ఏమీ లేదు కానరాదు సద్గురో. నిశ్చయముతో సర్వరూపములో స్మాత్మ నిష్ఠుడను నేను. సదా అలా ఆత్మనిష్ఠుడనై సర్వరూపాల్లోని సర్వములోని కూడా ఆత్మనిష్ఠుడినై అలా నిలబడ్డాను. నాకేది గోచరం కాదు, నాకేది కానరాదు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. సద్గురు ఏమండి, మీ అనుగ్రహము చేత బ్రహ్మము గురించి నిశ్చయము కలిగినది. ఓ సద్గురు, మీ అనుగ్రహము చేత బ్రహ్మము గురించి నిశ్చయం కలిగినది. అక్కడ మళ్ళీ శిష్యుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. అమ్మ అనుగ్రహం చేత ఆ బ్రహ్మాన్ని నిశ్చయం ఆ బ్రహ్మం ఎలా గోచరిందో ఆ నిశ్చయం కలిగింది అని మళ్ళీ గురువుకి శిష్యుడు వర్ణింటున్నాడు. ఆ బ్రహ్మము నేనే, కేవలం నేనే అని తెలియజేస్తున్నారు మళ్ళీ అమ్మ అక్కడ. ఏకాత్మను నేను, జరలేను, నాకు శాంతాత్మను నేను, అవిభాజ్యము నేను, ఆత్మే ఆనందము, ఆ ఆత్మను నేనే, నిర్గణుడను నేను, నిర్గణము నేనే, ఆత్మను నేనే, ఏకాత్మను నేనే అన్నీ నేనే. అక్కడ నాకు జడము లేదు, నిత్య తృప్తుడను నేను, ప్రకృతికి అతీతుడను, శుద్ధ జ్ఞానము నేను, ఎల్లడలా ఎక్కడ ఎల్లవేళ్ళ ఉన్నవాడను నేనే, శుద్ధ బ్రహ్మమును నేను అని తెలియజేస్తున్నారు అక్కడ.
సత్యము నేను, ఆత్మను నేను, సత్సిత్ సుఖము నేను, ఏకమేవ నేను, అనేక రూపములు నేనే. మళ్ళీ ఈ ప్రపంచం అంతా, ఈ సృష్టి అంతా ఏ రూపాన్ని ఉన్నా ఎక్కడున్నా కూడా ఆ సత్సిత్ ఆనంద స్వరూపం అంతా నాదే అని తెలియజేస్తున్నారమ్మ. బ్రహ్మార్పణం తల్లి. అహంకార వాటమే ఆత్మ గెలుపు. అహంకార వాటం అంటే మన అహంకారాన్ని దాటి, ఆ అహంకార తీరాన్ని దాటి చూసే ఉంటే ఆత్మ గెలుపు అక్కడ నీకు కనిపిస్తుంది. అహంకారాన్ని నశింపజేసుకోవటమే, అహంకారాన్ని తమిరి కొట్టడమే ఆత్మ గెలుపు అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. సాధనలో జరిగే ప్రతి సంఘటనని పరమాత్మ పరీక్షగా భావిస్తాడు. పరమాత్మ పరీక్షిస్తాడు. కానీ అవి పరీక్ష కాదు, ఓటమీ లేదు. అవన్నీ పరమాత్మ నేర్పుతున్న పాఠాలు మనకి సాధనలో కనబడి ప్రతి విషయం, ప్రతి స్థితి కూడా ఆ పరమాత్మ మనకు పెట్టే పరీక్షలా అనిపిస్తుంది. కానీ అక్కడ అది పరీక్ష కాదు, ఓటమీ కాదు, పరమాత్మను గెలుచుకునే ఒక అవకాశం అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. పరమాత్మను స్థితిని పొందే ఒక అవకాశం. సాధకునితో ఆడుతున్న ఆటలు, పరమాత్మ ఈ సాధకునితో ఆడుతున్న ఆటలు అని తెలియజేస్తున్నారు అమ్మ. ఆయన గెలిపే నీ గెలుపు. నీ గెలుపు నీది కాదు, మాయది. ఎందువల్ల చెప్పే పాఠంలో నీ అహం అడిగింది కావున నీ ఆత్మ గెలిచింది. నీ గెలుపు మామూలుగా ఉన్నావంటే నీ గెలుపు నీది కాదు, నీ మాయది. ఆత్మ ప్రకారం నిలబడి ఆత్మ చెప్పింది విని అక్కడ ఆత్మగా నిలబడ్డావంటే అక్కడ ఆత్మగా గెలిచావు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. పాఠంలో నీ అహం అణిగింది కాబట్టి అక్కడ ఆత్మగా మిగిలేవు కాబట్టి అక్కడ ఆత్మగా గెలిచావు అని చెప్తున్నారు అక్కడ. అప్పుడు స్థిరంగా నిలుస్తుంది, కానీ సాధకునికి అది తెలియదు. అక్కడ నీలో స్థిరత్వం కలుగుతుంది, కానీ సాధకుడికి అది అనుభవానికి అందదు. పూర్తిగా అనుభవానికి వస్తే తప్ప అది తెలియబడదు. అంటే గురువు ప్రతి క్షణం మనం పరీక్ష పెడతారు కనుక ఆ గురువుకే అర్థమవుతుంది ఆ స్థితి అని తెలియజేస్తున్నారు అక్కడమ్మ. నేను భగవంతుని పరీక్షలో గెలవలేకపోతున్నానని భావిస్తాడు. నేను భగవంతుడు పెట్టే పరీక్షలో ప్రతి క్షణం జారిపోతున్నానే, ప్రతి క్షణం నిలబడలేకపోతున్నాను, జారిపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు, భావిస్తూ ఉంటాడంట సాధకుడు. గెలుపుని ఎక్కడ పరీక్షలో గెలవలేకపోతున్నానని భావిస్తాడు. కానీ పరమాత్మ గెలుచుకున్న గెలుపుని నీకు ఇస్తాడు. ఆ పరమాత్మ నీతో నిన్ను మాయ చేసి ఆటలాడి ఆ గెలుచుకున్న గెలుపుని మళ్ళీ తిరిగి నీకే ఇస్తాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. మనతో పరమాత్మ ఆడుకుంటాడు. మన సాధనలో ఉండగా ఆ పరమాత్మ నీతో ఆడుకుని గెలిచి ఆ గెలుపుని మళ్ళీ నీకే ఇస్తాడు. అంటే సాధకుడు నేర్చుకుంటూ నడుచుకుంటూ ఉండటమే. ఏది పూర్వము మునుపు నేర్చుకున్న విద్య కాదు. ఇదేది కూడా పూర్వంలో కానీ మునుపు కానీ క్రితంలో కానీ ఏది నేర్చుకున్నది కాదు. సాధకుడు ఇప్పుడు ఆ ఆత్మవిద్యని నేర్చుకుంటున్నాడు అని చెప్తున్నారు అక్కడ. విద్య కాదు, భగవంతుడు తన ఆశ్రితులకు చెబుతున్న పాఠాలు ఇవి. ఎప్పటికప్పుడు దానిని నీవు గ్రహించి సత్యాన్ని అంగీకరించటమే ఆ గురువు యొక్క నేర్పి పాఠాలు ఇవి. అందుకనుక ఆ గురువు వాక్యంలో ఏముందో గ్రహించి అంగీకరించి అలా నేర్చుకోవటమే అని చెప్తున్నారమ్మ అక్కడ. నీ జీవితం పరమాత్మ యొక్క ఆటస్థలం. నీ జీవితం పరమాత్మ యొక్క ఆటస్థలం. మన హృదయంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఒక అడిగేసి ఆయన్ని ఆయన అనుగ్రహాన్ని తీసుకున్నాం కాబట్టి ఆ పరమాత్మ చేతిలో ఆట అని చెప్తున్నారన్నమాట. ఆట స్థలం. నీ గుణాలే ఆట వస్తువులు. నీవు చూస్తుండటం తప్ప గెలవలేవు. అక్కడ పరమాత్మ ఆడుకునే ఆటకేమాట ఎక్కడ ఏ ఆట వస్తువులు ఏమైనాయి? నీలో ఉన్న గుణాలే ఆట వస్తువులు. నీ గుణాలని ఆటగా ఆడుకుంటున్నాడు భగవంతుడు అని చెప్తున్నారమ్మ అక్కడ. తన పరమాత్మ స్థితి నుంచి గుణాలన్నీ కూడా చిన్నవి, ఆయనకి చిన్నవి కాబట్టి ఆటగా ఆడుకుంటున్నాడు. నీవు చూస్తుండటం తప్ప ఏమీ చేయలేవు. నీవు గెలుచుకుంటే గుణాలు గెలుచుట, అప్పుడు నీ ఆత్మకి ఓటమి అయింది. అంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఎల్లవేళలా మాయ నుండి రక్షించుకుంటూ పరమాత్మ పాఠాన్ని విద్యార్థిలా గ్రహించు. చూసారు అక్కడ ఎక్కడికక్కడ మనల్ని సవరించుకుంటూ మనం ఎలా నిలబడ్డామో చూసుకుంటూ అక్కడ మనం మనసును ఓడించాము అంటే అక్కడ పరమాత్మ స్థితిని గెలిచినట్టే, పరమాత్మను గ్రహిస్తున్నట్టే అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఆ పరమాత్మగా ఉండి పరమాత్మగా మిగలండి. దాన్ని నడతలో పెడుతూ నిత్య విద్యార్థిగా ఉండాలి.
ఆ భగవంతుడు ఇచ్చిన అనుభవాన్ని నడతలో పెట్టుకుంటూ ప్రతిరోజు సాధనలో పెట్టుకుంటూ ఏకమేవ అద్వితీయం బ్రహ్మం అన్నట్టు ఏకదాటిగా అలా నిలబడ్డాము అంటే అక్కడ నిత్యం విద్యార్థిగా ఉండాలి, ఎప్పుడు విద్యార్థిలాగే ఉండాలి అని చెప్తారమ్మ మనకి. బాహ్యముఖం నష్టం, అంతర్ముఖం లాభం. బాహ్యముఖంలో ఉన్నావు అంటే అది ఎప్పటికైనా నష్టమే, అంతర్ముఖం కావాలి, అంతర్ముఖంలోనే లాభం ఉంది, ఆత్మలాభం ఉంది అని చెప్తున్నారు అక్కడ. బాహ్యముఖం అంటే ఉంటే జీవుడు అంతర్ముఖుడైతే వాడే దేవుడు. బాహ్యముఖంగా ఉన్న జీవుడు అంతర్ముఖుడయ్యాడంటే వాడే దేవుడు. బాహ్యముఖంగా ఉంటే వాడే కర్మఫలమును అనుభవించు భోగి. బాహ్యముఖాన్ని ఉన్నవాడు కర్మఫలాన్ని అనుభవించేవాడు ఆ భోగి. అంతర్ముఖం అయ్యేవంటే వాడే పరమాత్మ అని చెప్తున్నారమ్మ అక్కడ. ఆ పరమాత్మ అయ్యేదాకా మనం అనుభవాన్ని తెచ్చుకునేదాకా, అంతర్ముఖం అయ్యేదాకా కూడా మన సాధన, కృషి, పట్టుదల స్ట్రాంగ్గా ఉండాలని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. భోగి అంతర్ముఖుడైతే వాడే అన్నింటికీ అతీతుడై యోగి. బాహ్యముఖుడు బంధాల్లో సిక్కుకుని అదే నిజమని భ్రాంతిలో ఉన్నవాడు. బాహ్యముఖంలో ఉన్నవాడు అదే నిజమని ఆ మాయాభ్రాంతిలో సిక్కుకుని బాహ్యముఖంగా ఉన్నవాడే భోగి. అంతర్ముఖంగా ఉండి అంతర్ధ్యానం చేసుకుని ఆ బ్రహ్మాన్ని పొందినవాడే అంతర్ముఖుడు. బంధంలో ఉంటూనే అంతర్యంలో బంధాలను తెంచుకున్నవాడై ఉంటూ బంధము లేనట్లు పరిగణింపబడతాడు. చూసారు అక్కడ బంధాలు ఏ బంధం కూడా అక్కడ మిగలకుండా త్యజించి, చక్కగా బంధాలను త్యజించి అంతర్ముఖుడై బ్రహ్మంగా మిగులుతాడు అని చెప్తున్నారు, అనుభవిస్తాడు. బ్రహ్మముగా జీవితాన్ని ముగిస్తాడు. అలా అన్ని బంధాల నుంచి విముక్తుడయ్యాడంటే అక్కడ బ్రహ్మంగా జీవితాన్ని ముగిస్తాడు. కావున మోక్షం ముకుడు అరిషడ్వర్గ ప్రభావాన్ని తన స్వభావంగా భావించి వాటిలో స్నేహం చేసి వాటి చేతుల్లోనే మరణిస్తాడు. బాహ్యముఖంలో ఉన్నాడు అంటే ఈ బాహ్య లక్షణాలకి, ఈ బాహ్య గుణాలకి, అరిషడ్వర్గాలకి లోనయ్యి బాహ్యముఖంగానే మరణిస్తాడు. అంతర్ముఖుడు తనలోని గుణాలని కూడా అరిషడ్వర్గ ప్రభావంగా గుర్తించి వాటిని నిర్మూలించుకుంటూ స్వరూపాన్ని గుర్తించినందుకు ఆ స్వరూప ప్రభావం మౌనం కనుక నీ ఆలోచన వారిది కాదు, మాయా గాలి సోకిందని గుర్తించి వేరు చేసి తనని తాను రక్షించుకుంటాడు. అంతర్ముఖం అయినాడు ఈ గుణాలని గుర్తు చేసి మనసు వచ్చినా, గుణం వచ్చినా, అక్కడ ఏది కదిలినా, అక్కడ ఏది కలిగినా మనకే అనుభవానికి అందుతుంది. అది కాదు, అది మాయ అని తెలియబడుతుంది. కాబట్టి ఆడు గుర్తించి అంతర్ముఖంగా బ్రహ్మంగా సాగుతుంది అతని ప్రయాణం. గుర్తించి విడుదలవుతాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. వాడు రక్షించుకుంటాడు. సోకిందని గుర్తించి వేరు చేసి తనను తాను రక్షించుకుంటాడు. బాహ్యముఖుడు సంసార భారాన్ని మోస్తూ అనుభవిస్తూ తాను ఒక సన్యాసినని ఈ సంసారం గత సంస్కారమని గుర్తించక సంసార సాగరంలో మునిగిపోతుంటాడు. ఈ బాహ్యముఖంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? సంసార భారాన్ని మోస్తూ అనుభవిస్తూ తాను ఒక సన్యాసినని ఈ సంసారం గత సంస్కారం అని గుర్తించక, మనం ఎప్పుడు ఆ సన్యాసిగానే ఉన్నాం కాబట్టి ఆ సన్యాసి ఆ పరమాత్మగా అటు ప్రయాణం మందని, మనలోనే పరమాత్మ ఉన్నాడని తెలియలేదు కాబట్టి ఆ సంసారాన్ని ఆ సంసారమే నిజమనుకుని ఆ సంసారంలోనే అలాగా గుర్తించక సంసార సాగరంలో మునిగిపోతూ ఉంటాడు. అంతర్ముఖుడు సంసారం గతం యొక్క ఫలితమని గుర్తించి దానితో విడిపోయి తన మాత్రమే సంసారాన్ని నడిపిస్తాడు. అంతర్ముఖమైన వాడు ఏం చేశాడు? ఇదంతా కూడా తను తెచ్చుకున్న ఒక ప్రారంధం, ఈ ఒక పాత్ర, ఇది నేను కాదు, అది పాత్ర అని గుర్తించి ఆ పాత్రతో మాత్రమే సంసారాన్ని నడిపిస్తూ ఆంతర్యంలో మాత్రం సన్యాసిలా ఉంటాడు. అంతర్ముఖమైనడు తన ఆత్మస్థితిని తాను అందుకున్నవాడు అలా సన్యాసిలా సంసారాన్ని
పాత్రగా నటించి ఆంతర్యంలో సన్యాసిలా ఉంటాడు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ ఉంటాడు. కావున బాహ్య దృష్టిని ఆపి అంతర్దృష్టిని అభివృద్ధి చేసి తనకు లభించిన అన్ని వరాలను అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని బ్రహ్మమును పొందవలెను. కావున బాహ్య దృష్టి ఆపు చేసుకుని బ్రహ్మంలో తన సొంతంగా పరమాత్మగా అంతర్దృష్టిని పెంచుకుని అందరూ బ్రహ్మంగా మిగలాలి. బ్రహ్మార్పణం రా తల్లి. స్థూల శరీరము కానరాదు నాకు, సూక్ష్మ శరీరము కానరాదు, కారణ శరీరము కానరాదు, మనసు కానరాదు, జడమైనదేది కానరాదు. అమ్మ ఏం చెప్తున్నారు అక్కడ? నేను పరిపూర్ణమైన బ్రహ్మాన్ని కాబట్టి అక్కడ స్థూల శరీరం కానీ, స్థూల దేహం కానీ, కారణదేహం కానీ ఇవేవి కూడా నాకు కానరావు. నేను పూర్ణంగా స్థిరుణ్ణై ఉన్నాను. ఇవేవి కూడా, ఈ జడమైనది ఏది కూడా నాకు కానరాదు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఆనంద వలయంలో లగ్నమై ఏ భేదము గమనించను, జడము కానరాదు, జగము కానరాదు. ఆనంద నిలయంలో, ఆనందమైన స్థితిలో, ఆనందమైన ఆ తన్మయత్వమైన పరమాత్మ స్థితిని నేను. అందుకనుక నాకు ఏ స్థూలము, జడము, జగత్తు ఏవి కానరావు. నాకు ఇది కనపడదు. నేను దీన్ని తచ్చికాను, జగము కానరాదు అని చెప్తున్నారమ్మ అక్కడ. ద్వైతము, సుఖము, దుఃఖము, గురువు, పరాపరము, గుణము, తురీయము, బుద్ధి, సంశయము ఇవేవి లేనివాడను నేను. అంటే అమ్మ ఆ పరమాత్మ స్థితి నుంచి స్వయంభూగా వచ్చారు కాబట్టి వీటికి నాకు సంబంధం లేదు, ఇదేది కూడా నేను కాదు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. కాలము, భయము, శోకము, మంగళము, అమంగళము ఇవేవి కానరావు. కాలము, భయము అంటే మనసు ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. మనసు లేని స్థితిలో స్వయంభూగా స్థితప్రజ్ఞుడుగా తన సహజ స్థితిలో ఆవిడ అలా వచ్చారు కాబట్టి అవేవి నాకు కానరావు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. కానరావు. బలహీనత కానరాదు, ఏ బంధము కానరాదు, ఏ బంధము కానరాదు. అక్కడ బలహీనత కానీ ఏ బంధము కానీ ఈ బాహ్యంలో ఏది కూడా నాకు కానరాదు. నేను ఆ పరమాత్మనై ఉన్నాను, ఆ పరమాత్మ స్థితినే నేను అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. కానరాదు. దేహేంద్రియములను సత్యముగా కానరాదు, మనసు వస్తుజాలము సత్యము కానరావు. మనసు వస్తుజాలాలు కూడా సత్యముగా అంటే నిజముగా కానరావు. మనసు కానీ ఇంద్రియాలు కానీ ఒక బంధుత్వం కానీ ఏది కూడా నన్ను దరిచేరదు. అందరిలోనే ఉంటాను, అంతర్గా ఉంటాను, నాకు నేనుగా ఉంటాను అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ఉంటాను అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. స్థూలము కానీ, కృశము కానీ, వికలము కానీ కానరాదు. స్థూలం కానీ, కుశలం కానీ, వికలం కానీ అంటే ఏ స్థితిలో ఎవరు ఎలా ఉన్నా, ప్రపంచం అంతా ఎలా ఉన్నా కూడా నా దృష్టి దేని మీదకి వెళ్ళదు. నేను పరమాత్మను, ఆ ఆత్మ తప్ప వేరేదేది నేను చూడను, నాకు కనపడదు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. అంటే ఆవిడకి సంబంధం లేదు అని తెలియజేస్తున్నారు అక్కడ. కానరాదు. నిధి ధ్యానము కానరాదు, అన్యమేమీ కానరాదు. ఆనంద సాగరంలో నిమగ్నమై అదే నేనే భావము కూడా లేదు నాకు. ఆనంద సాగరంలో నిమగ్నమై ఉన్నాను నేను, అదే నేనై ఉన్నాను, నాకు ఇక్కడ ఆ భావన కూడా లేదు అని తెలియజేస్తున్నారు అమ్మ. ఎంత చక్కగా చెప్తున్నారు. ఆనంద సాగరంలో ఏ భావన లేదు నాకు, భావన కూడా నాకు కానరాదు అని చెప్తున్నారమ్మ అక్కడ. ఆనందము నేను, అనంతము నేను, అజము నేను, అవసరము నేను నిత్యము కలిగి ఉండుట వలన నేను ఎప్పుడూ పూర్ణమే, నిత్యాజ్ఞానినే, నిత్యమైన జ్ఞానినే నేను అని తెలియజేస్తున్నారు. ఆనందము నేను, ఆ జ్ఞానంలో ఉన్నవన్నీ కూడా చెప్తున్నారు అక్కడ. ఆనందము నేను, అనంతము నేను, అజయము నేను, అమరము నేను నిత్యుడను, నిశ్చయము కలిగి ఉండుట వలన నేనెప్పుడు పరిపూర్ణ నిత్య జ్ఞానినే. ఆ నిశ్చయ స్థితిలో నేను నిలబడినందువల్ల నేను ఎప్పుడు నిశ్చయ పరిపూర్ణ ఆ జ్ఞానతత్వమే నేను అని చెప్తున్నారు అక్కడ. ఆత్మజ్ఞానినే నేను. సన్మాత్రము నేను,
సోహం నేను, సత్యస్వరూపము నేను, ఈశ్వర రూపము నేను, పరాపరము నేను, తురీయము నేను, ప్రసన్నము నేను. అక్కడ మళ్ళీ ఈ ఈ ఆత్మస్థితిలో ఏమేమి స్థితులు ఉన్నాయో అక్కడ తెలియజేస్తున్నారు. ఆవిడ పరిపూర్ణమైన ఆత్మనని చెప్పారు ముందు. చెప్పి ఆనందము నేను, అనంతము నేను, అజము నేను, ఆజము నేను, అమరము నేను, నేను నిత్యమును, నిశ్చయము కలిగి ఉండుట వలన నేను ఎప్పుడూ పరిపూర్ణ నిత్యజ్ఞానినే. ఆ కృతనిశ్చయం, ఆ స్వనిశ్చయం ఉంది కాబట్టి అక్కడ నేను పరమాత్మను అనే సంశయం లేని స్థితిలో నిలబడ్డారు కాబట్టి అక్కడ ఆవిడ అదై ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు పరిపూర్ణ జ్ఞానినే అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. సన్మాత్రము నేను, సోహం సత్యస్వరూపము నేను, ఈశ్వర రూపము నేను, పరాపరము నేను, తురీయము నేను, ప్రసన్నము నేను. చూసారా అక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ? సన్మాత్రము చే సోహం నేను, ఆ సోహం అంటే నేను ఆత్మనై ఉన్నాను. సత్యస్వరూపము నేను, సాక్షాత్తు ఆ ఈశ్వర రూపమే నేను. ఏ పరమాత్మ స్థితి అయితే ఉందో, ఏ పరమాత్మ అయితే మన అనుభవానికి ఉన్నాడో సాక్షాత్తు ఆ పరమాత్మ స్థితియే నేను అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. నేను ఈశ్వర రూపము నేను, పరాపరము నేను, ఈశ్వరుడు యొక్క రూపము నేను, పరాపరుడని. నేను తురీయము నేను, ప్రసన్నము నేను. అంటే నేను తురీయుడను, నాకు అవస్థలు లేవు. నేను పరాపరము, ఏ స్థితికి కూడా స్పందించని వాడను. అన్నిటికీ దేని కాలాతీతుడను అని తెలియజేస్తున్నారు అక్కడ అమ్మ. దేనికి అతీతుడను కాను, నేను అన్నిటికీ అతీతుడను అని చెప్తున్నారమ్మ అక్కడ. బ్రహ్మము నేను, సర్వలక్ష్యము నేను, సదా పూర్ణము నేను, అక్షరము నేను, సద్గురు నా అనుభవము యొక్క రూపమును తమకు విన్నవించుకున్నాను. ఏమన్నారు? బ్రహ్మము నేను, సర్వలక్ష్యము నేనే. అక్కడ బ్రహ్మ అన్నయ్య ఉన్నప్పుడు సర్వము మళ్ళీ నాకు ఆధారమై, సర్వానికి లక్ష్యము నేనే, అన్నిటికీ ఆధారం నేనే అని తెలియజేస్తున్నారు అక్కడ. సర్వలక్ష్యము నేనే, సంపూర్ణము నేను, అక్షరము నేను, సద్గురు నా అనుభవము. అక్కడ ఏం చెప్పారు? సర్వము నేనే, ప్రతి అక్షరము నేనే. సర్వము నేనంటే ఈ ఈ జగత్తులో, ఈ జగత్తుకంతటికి అన్నిటికీ ఆధారము నేనే అని చెప్తున్నారు అక్కడ అమ్మ మళ్ళీని. అలాగే సంపూర్ణము నేను అంటే నన్ను మించి ఇంకా రెండోది కానీ ఇంకా రెండో ప్లేస్ కానీ లేదు. నేనే పూర్ణంగా అనంతంగా ఉన్నది నేనే అని చెప్తారు అక్కడ. అక్షరము నేను, సద్గురు రూపము నేను. మళ్ళీ ప్రతి అక్షరంలోని, ప్రతి బీజాక్షరంలోని, ప్రతి భగవంతుని యొక్క మంత్రంలోని ప్రతి అక్షరంలోని నేనే ఉన్నాను. అక్కడ సంపూర్ణ గురువును నేను అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. సద్గురువును నా అనుభవం యొక్క రూపమును తమకు విన్నవించుకొనుచున్నాను. నా సద్గురు స్వరూపం యొక్క రూపాన్ని నేనే సద్గురువుని తెలియజేస్తున్నారు. ఆ రూపాన్ని మీకు విన్నవించుకొనుచున్నాను. అమ్మ ఎంత వినయంగా ఉన్నారో చూడండి. అన్నీ ఉండి ఏదో అంటారు, అన్నీ ఉన్న నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లే నాకే ఎగిరెగిరి పడుతుందని. అలాగా అన్నీ అమ్మ దగ్గరే ఉన్నాయి, అన్నీ ఆవిడై ఉండి ఎంత చక్కగా చెప్తున్నారో, ఎంత ఆనందంగా ఉందో చూడండి చదువుతుంటే. తమకు నమస్కరింపను సర్వము గురుదక్షిణే. నా దేహము తమ పాదాలకు దత్తమైన క్షణమునే తమ వలన భస్మమగును. తమకు నమస్కరించను, ఎవరికి నేను నమస్కరించను. సర్వము గురుదక్షిణే. నా దేహము తమ పాదాలకు దత్తమైన క్షణమునే తమ వలన భస్మమగును. మా ఆవిడ దేహం మన పాదాలకు కనుక తగిలిందంటే మళ్ళీ సర్వము భస్మం కాగలదని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఆవిడ స్థితిని అలా వర్ణించారన్నమాట అక్కడ. నా ఆత్మనే తమకు అర్పింతును. చూసారా అక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు అక్కడ? నా ఆత్మనే మీకు అర్పించాను. ఆత్మపరంగా మీరు నేను భేదం లేదు అక్కడ, ఇద్దరు ఒకటే అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. ఆత్మనే తమకు అర్పింతును. తమరే నేను, నేనే తమరు ఏకమేవ సాగరములో మునిగి ఉన్నాను. చూసారా అక్కడ? నేనే తమరు, తమరే నేను,
మీరే నేను నేనే మీరు. అక్కడ ఏకమేవ అనే సాగరంలో మునిగి ఉన్నాను. అమ్మ ఏం చెప్తున్నారే ఇలాంటి వాక్కులు. ఏకమేవ సాగరంలో మునిగి ఉన్నాను. ఏకత్వ జ్ఞానము తమరే, ఒకే చైతన్యము నేను. తనకు గమనము అసాధ్యము. ఒకే సాగరమై ఉన్నాను నేను. నాకు ఏకత్వమే నేను. ఆ గమనమే అసాధ్యం. ఎవరికి కూడా ఆ గమనం అలాంటి స్థితి అసాధ్యం అని చెబుతున్నారు అమ్మ అక్కడ.